ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో మనము యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ధ్యానించుకోబోయేటువంటి అధ్యాయము లోకా సువార్త 12వ అధ్యాయంలో 2వ భాగం. మొదటి భాగాన్ని గడిచిన దినాల్లో మనం ధ్యానించుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరి సహోదరులారా, మరి నేటి దినము లోకా సువార్త 12వ అధ్యాయంలో 35 నుంచి 59 చివరి వచనాల వరకు కూడా మనము నేటి దినము ధ్యానించుకున్నట్టుకు మనం అందరం సిద్ధపడి ఉండాలని కోరుచున్నాను. మరి ముందుగా మనము వాక్యంలోకి వెళ్ళే ముందుగా మనము ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం అందరము కలిసి ధ్యానించుకున్నటువంటి మాటలు మన హృదయాల్లోని మనం స్థిరపరచుకోవాలి అని అంటే నిత్యము మీ యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత కాలంలో మీకు ఉన్నటువంటి సమయాలలో తిరిగి మరలా ప్రతి అధ్యాయములో పొందపరిచినటువంటి వచనాలను మీరు సమగ్రంగా మీరు తెలుసుకొని ఆ యొక్క సందర్భాలలో దేవాతి దేవుడు సూచించినటువంటి సూచనలు కానీ ఆయన బోధించినటువంటి బోధనలు కానీ మరి ముఖ్యంగా సువార్తలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎక్కువగా మాట్లాడినటువంటి మాటలు మనకి కనబడతాయి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లోనూ కానీ అక్కడి నుంచి పత్రికలలో కానీ పౌలు గారు పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగించిన క్రియలను, అదేవిధంగా ప్రభుని యేసుక్రీస్తుల వారితో ఆయనకు ఉన్నటువంటి సంబంధమైనటువంటి విషయాల పట్ల వాటిని వివరించడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క జననము, అదేవిధంగా ఆ తర్వాత ఆయన యొక్క బాప్తిసము, ఆ తర్వాత ప్రభుని యేసుక్రీస్తుల వారు చేసినటువంటి పరిచర్య, ఆ పరిచర్యలోని ప్రభుని యేసుక్రీస్తుల వారు చేసినటువంటి గొప్ప స్వస్థతలు, ఆ తర్వాత ప్రభుని యేసుక్రీస్తుల వారు బోధించినటువంటి బోధనలు, ప్రభుని యేసుక్రీస్తుల వారు దేవుని రాజ్యం గురించి చూపించినటువంటి అనేకమైనటువంటి ఉపమానాలు, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు అనేక వ్యక్తుల మధ్య ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి మనము తెలుసుకోవాలంటే మనము మత్తయి, మార్కు, లోకా, యోహాను సువార్తలను మనము ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత విధానాన్ని ముందుగా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి మీరందరూ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ మాదిరిగా మీరు సువార్తల పట్ల పూర్తి స్థాయి అవగాహన మనం కలిగినట్లయితే దేవుని యొక్క రాకడకి సంబంధించినటువంటి ప్రథమ దశ విషయాలను మనము సంపూర్ణంగా తెలుసుకున్న వారము అవుతాము. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక సమయాలలో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు నేనైతే ఒక అధ్యాయాన్ని మీరు సంపూర్ణంగా చదివినట్లయితే ఆ సంపూర్ణమైనటువంటి వచనాల ద్వారా మనము మన జీవితాల్లో వాక్యానుసారంగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 35 నుంచి 40 వచనాల్లోని చూసుకుంటే ఈ యొక్క సందర్భము సిద్ధపడి ఉండుట, దేనికి సిద్ధపడి ఉండడం అనేది మనం వాక్యంకి వెళ్ళినప్పుడు ధ్యానించుకుందాం. ఆ తర్వాత మనం చూస్తే 41 నుంచి 53 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేసిన అంశం శాంతికి మార్గంగా పోట్లాట. ఆ తర్వాత చూస్తే 54 నుంచి 59 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే కాలాన్ని అర్థం చేసుకోవడం అనే ఒక అంశాలను ఈ యొక్క 3 భాగాల్లో చెప్పవచ్చును. మరి ఈరోజు మనం ధ్యానించుకోబెట్టిన అంశం ఏంటి? మొట్టమొదటిగా చూసినట్టయితే ముందుగా 35 నుంచి 40 వచనాల్లోని మనం చూస్తే సిద్ధపడి ఉండుట, దేనికి మనం సిద్ధపడి ఉండాలి అనే ఒక అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారు స్పష్టంగా మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి అనేది మనం చూస్తే 35వ వచనంలోని నుంచి 40వ వచనంలో చూస్తే మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పాను. 40వ వచనం ఎందుకు చదవడం జరిగింది అంటే ఈ యొక్క సందర్భము దేని కొరకు అనేది ముందు తెలుసుకుంటే ఆ సందర్భాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఇక్కడ సందర్భం ఏంటి అనేది చూస్తే మీరు అనుకొనని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండుడని చెప్పాను. అంటే ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పి ఉన్నారు. దేనికి సిద్ధపడి ఉన్నది ఇప్పుడు మనం చూద్దాం. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలిగించడనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషులు వలె ఉండుడి.
ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఏదైతే ఒక యజమాని, అంటే యజమాని అనగా దేవుడి యొక్క రాకను కనిపెట్టుకున్నటువంటి శిష్యులుగా మనము కానీ సేవకులుగా ఉన్నవారు కానీ ఎవరైనా కూడా ఆయన రాకను కనిపెట్టుకుంటూ ఉండేవారు ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. అట్టి ధన్యులకు ప్రభువైన యేసుక్రీస్తుల వారే స్వయంగా చేసినటువంటి కొంత ఉపచారాన్ని కూడా ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటని చూస్తే అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి, అంటే ఎవరు తానే అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారే స్వయంగా వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తర్వాత మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలుకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల యొక్క రాకడ సమయం అనేది ఏ నిమిషంలో వస్తుంది అనేది కూడా కనిపెట్టుకున్న వారు కూడా ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా ఆయన రాకడకు సంబంధించి సిద్ధపడి ఉండాలి. విశ్వాసం కలిగినటువంటి మనము అందరము కూడా, సమస్త ప్రజలందరూ కూడా ఆయన యొక్క 2వ రాకడ సమీపంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సూచనలు మనము ప్రతి చోట గమనిస్తూనే ఉన్నాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి అటువంటి సూచనలు జరుగుతున్నప్పుడు ఆయన రాకడ సమీపము గురించి మనము ఈ విషయాల ద్వారా మనము గ్రహించుకొని అట్టి దాసుల వలె మనము కూడా ఆయన రాకడ కోసము మనము ఒక మాదిరిగా మనము కనిపెట్టే వారముగా మనము కూడా ఉండాలనేది దేవుని యొక్క సిద్ధపాటు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆ యొక్క క్రమంలోనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ శిష్యులు పేతురు గారు అడగడం జరిగింది, ప్రభు ఇది ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారు అని చెప్పినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు దీనికి సంబంధించి ఒక ఉపమానాన్ని కూడా అక్కడ మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ఉపమానాన్ని నేను చదువుతాను, చదివింది మీరు విన్నప్పుడు ఈ యొక్క ఉపమానము పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఒకసారి చూడండి మీరు అందరూ కూడా. పేతురు, ప్రభు మీరు ఉపమానం మా కోసం చెబుతున్నారా లేక అందరి కోసమా అని అడిగాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులు ప్రభు ఈ విధంగా సమాధానం చెప్పారు. ఏ విధంగా? తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివిగల వాణ్ణి తన ఇతర సేవకులకును సరైన ఆహారం ఇవ్వటకు వాళ్ళపై అధికారిగా నియమిస్తారు. ఎప్పుడైతే ఆ యజమాని వచ్చినప్పుడు ఆయనకు ఆ సమగ్రమైనటువంటి బాధ్యతలను పరిపూర్ణంగా యజమాని దృష్టికి అనుకూలంగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సమస్త బాధ్యతలతో పాటు సమస్త ఆస్తిని కూడా వారి యొక్క పేరు మీద ఇవ్వడం జరుగుతుందని చెబుతూ ఆ తర్వాత యజమాని వచ్చినప్పుడు అతడు చెప్పిన విధముగా నడుచుకున్న సేవకుడు ధన్యుడు. ఏదైతే ఒక యజమాని విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి ఏ మాదిరిగా అయితే యజమాని చెప్పినటువంటి మార్గదర్శకంగా ఉన్నాడో ఆ వ్యక్తి ధన్యుడని చెప్పడంతో పాటు ఆ తర్వాత చూస్తే అక్కడ యజమాని అతను తన ఆస్తికి అంతటికి అధికారిగా నియమిస్తాడు. కానీ ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను ఆ యజమాని త్వరలో రాడు అని అనుకొని తన క్రింద పనిచేసే వాళ్ళను ఆడ మగ అనే భేదం లేకుండా కొట్టి తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి. యజమాని ఆ సేవకుడు ఎదురు చూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకును నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ఉపమానం ఏంటంటే ఆ యొక్క యజమాని ఒక వ్యక్తికి తన బాధ్యతలు సంపూర్ణంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ యజమాని రాకడ సమయంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఏ మాదిరిగా చెప్పినటువంటి ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని వారి క్రింద ఉన్నటువంటి వ్యక్తులకి వారికి ఉపచారం చేసే క్రమంలో విశ్వాసంతో కలిగి ఉండాలనేది ఒక రీతిగా ఒకవేళ ఆలస్యం అవుతుందని చెప్పి వారిని ఇబ్బంది పడినట్టయితే ఆ యొక్క వ్యక్తిని భక్తిహీనుల గుంపులో కూడా చేర్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకా తన యజమాని మనస్సు తెలిసి కూడా అతను ఇష్టానుసారంగా పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఇష్టమైన సేవకుడికి అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎరిగినటువంటి మనము, అంటే ప్రభువైన యేసుక్రీస్తులు ఎరగిన వ్యక్తికి తక్కువగాను ఎరిగిన వ్యక్తికి ఎక్కువగాను చెప్పడం గల కారణం ఏంటంటే వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండి లోక మార్గంలోని
ఆకర్షణకు గురి అవుతున్నప్పుడు, మనము ప్రార్థించి దేవునికి మొరలేనప్పుడు, లోక మార్గానికి ఆకర్షణ కాకుండా మా హృదయాలను మా మనస్సును ప్రభువా మేము భద్రపరుచుకునే క్రమంలో అట్టి శక్తిని మాకు కలుగు చేయని చెప్పి వాక్యాన్ని పొందిన విశ్వాసము కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆ మాదిరిగా ఉండాలి అనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ యొక్క ఉద్దేశం ప్రకారంగా మనము మన జీవితాలలో వాక్యానుసారంగా లేకున్న పక్షంలో మనకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి అని, అదే విధంగాన వాక్యానుసారం తెలియక ఉన్నటువంటి వారికి తక్కువ దెబ్బలు తగులుతాయి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిలో అక్కడ ఉన్నటువంటి సమూహంలోని శిష్యులు కానీ అక్కడ ఉన్న జనసమూహానికి ఉద్దేశించి చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనము 49 నుంచి మనం చూసుకుంటే అక్కడ మనకి 41 నుంచి 53 వచనాల్లో మనము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మరి అదే విధంగా 49 నుంచి మనము 53 వచనాల్లో కూడా అక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మరొక మాట, నేను భూమి మీదకి వచ్చినది దేనికి అనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దేనికి వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద అన్నప్పుడు ఈ మాటలు విని ఈ మాట వాక్యం చదువుతున్నప్పుడు మనము ఇది కాస్త వ్యతిరేకంగా ఉన్నది అని అనిపిస్తుంది. కానీ దీని లోతులో దీని అర్థాన్ని మనం గమనించినప్పుడు ఇది సత్యమైనటువంటి వాక్కుగా మనం గమనిస్తాము. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి ఆ వాక్యం అనేది మనం చూస్తే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమనే కలుగు చేయవచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందిరని చెప్పాను. ఏంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకునేటప్పుడు ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దీని యొక్క లోతైన అర్థాన్ని నేను అర్థం చేసుకునేటప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఒక సువార్త కాడిని ఏదైతే సమస్త ప్రజల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక ఎరిగినటువంటి వ్యక్తి ఆయన సువార్త కాడిని మోస్తున్నప్పుడు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆ సువార్త కాడిని మోస్తున్నప్పుడు ఆ యొక్క శ్రమలు కలిగేటప్పుడు కానీ ఆ యొక్క శ్రమలు ఆ కుటుంబం నుంచే ప్రారంభమవుతాయి. ఎలా అంటే ఆ కుటుంబంలోని అన్యులుగా ఉన్నవారు యేసుక్రీస్తుని ఎరగనేవారు ఆ యొక్క సమయాలలోని అక్కడ వారికి వ్యతిరేకంగా వారి యొక్క ఆలోచనలు కానీ ఆ యొక్క మతాలలో కానీ వారి యొక్క జీవితాలలో కానీ ఆ యొక్క వ్యతిరేకించడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఆ వ్యతిరేకత అనేది ఎవరెవరి మధ్య జరుగుతుంది అనేది కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. అది ఏంటి అనేది మనం చూస్తే, తండ్రిని కుమారుడికి, అదేవిధంగా తల్లికి కుమార్తెకు, అదేవిధంగా అత్తకి కోడలికి, అదేవిధంగా కుటుంబంలో అనేకమైన వ్యక్తుల మధ్య కూడా అనేక రకమైనటువంటి సమస్యలు వాటిల్లితే, అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటి అని అంటే, ఏదైతే ఆయన కాడిని మోసి ఆయన యొక్క సువార్తలను మనము ఎన్ని శ్రమలు మనకు కలిగినా ఎన్ని ప్రతికూల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన రెండవ రాకడ సమయంలో ఆయన మనకి ఇవ్వాల్సిన నిత్య జీవాన్ని అదేవిధంగా పరలోక రాజ్యంలోని దేవుని రాజ్యంలోని మనకి స్థానాన్ని మనకి ఇస్తారు. అదేవిధంగా ఆయన రెండవ రాకడ సమయం వచ్చినప్పుడు పరిశుద్ధుల గుంపులో నుంచి లేవబడి మనము వేటినైతే కోల్పోయి ఉన్నామో అట్టి కోల్పోయినటువంటి బంధాలను కానీ అట్టి కోల్పోయిన దానికన్నా మెరుగైన జీవితాన్ని దేవుడు మనకి దానికి అధికమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు అనే ఒక మాట ప్రకారంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ 54 నుంచి 59 చివరి మాటలు, ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క చివరి మాటలు మనము వాక్యము చదివి ధ్యానించుకుందాం. ఏంటనే చూస్తే, మరియు ఆయన జన సమూహములతో ఇట్లనను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును.
వేషధారులారా, ఇక్కడ ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఇన్ని జరుగుతున్నప్పుడు భూమి ఆకాశాల వైఖరి గుర్తింపు నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపు నెరగనేలా అని అక్కడ ఉన్నటువంటి వారిని ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రశ్నించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు యొక్క జరుగుతున్నటువంటి క్రియలను ఉద్దేశించి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చివరగా చూస్తే 58, 59 వచనాల్లోని సమాధానం పడుట, తగ్గింపు కలిగి ఉండుట. ఏ విషయంలో మనం సమాధానం కలిగి ఉండాలి, ఏ విషయంలో మనము తగ్గింపు కలిగి ఉండాలనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఏంటి ఆ విషయం అని అంటే, మన కుటుంబాలలో కానీ, లేదు మన ఇరుగు పొరుగు వారితో కానీ, మన ఉద్యోగం చేసే ప్రదేశాల్లో కానీ, మన సంఘంలో కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పరోక్షంగా ఏదైనా సందర్భ సహితమైనటువంటి విషయాలలోని వాదనలలో ఉన్నప్పుడు కానీ, అదే విధంగా వారితో గొడవలు పడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తున్న మాట ఏంటంటే, వాదించు వానితో, ఒకవేళ మనం ఎవరైనా వాదిస్తున్నామంటే వాదించిన వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నము చేయము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును, బంట్రోతు నిన్ను చెరసాలలో వేయను. కాబట్టి నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపులకి రావని నీతో చెప్పుచున్నాను అనను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గారు సాత్విక మనస్సు కలిగి ఉండాలి. మనము ఏదైతే ఒక క్రైస్తవ్యంలోని ప్రభువైన యేసుక్రీస్తును చూపించిన మార్గంలో క్షమాపణ గుణము, సమాధాన గుణము, తగ్గింపు గుణము కలిగి ఉండి వాదించే వ్యక్తి ఒకవేళ అది ఖచ్చితంగా మనము తప్పు చేయనప్పటికీ కూడా ఆ యొక్క క్రమంలో మనము మన యొక్క దేవుని దగ్గర మనము దానిని మొరడలని తప్పించి కానీ ఎదుటి వ్యక్తితో వాదించడం వల్ల మనము శ్రమలకు కూడా గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమాధానం పడమని ఇక్కడ మనకి వాక్యానుసారంగా తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మనం లూకా సువార్త 12వ అధ్యాయంలో మొదటగా చూస్తే మనకి 35 నుంచి 59 వచనాలు మనం ధ్యానించుకోవడం జరిగింది నేటి దినము. మరి ఈ యొక్క అధ్యాయాల్లోని మనము ఈ యొక్క మాటల ద్వారా మనము గ్రహించుకోవాల్సింది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా తెలియజేసినటువంటి మాటలు, ఆయన యొక్క రాకడ అనేది ఎరిగి ఉండాలి. ఆయన సిద్ధపాటు సమయంలో మనము సమస్త ప్రజలందరూ, క్రైస్తవులందరూ కూడా, సమస్త జనులందరూ కూడా ఆయన సిద్ధపాటు సమయమున మనందరము ఆయన కోసం ఎదురు చూసేవారముగా ఉండాలి. అదే మాదిరిగా మనము కూడా సమాధానాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత విశ్వాసాన్ని పొందినటువంటి మనము మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తులో వారి యొక్క సిలువు కాడిని మనము మోసే క్రమంలో మనకి ఎన్ని శ్రమలు, శోధనలు ఎదురైనప్పటికీ కూడా మనము ప్రభువైన యేసుక్రీస్తులో వారు చూపిన మార్గంలో మనం నడుచుకున్నట్టు గొప్ప శక్తిని పొందాలనేది ఈ యొక్క అధ్యాయానికి సంబంధించినటువంటి మాటలు ఈ యొక్క 1 నుంచి 59 వచనాలు మొదటి భాగంగాను రెండవ భాగంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న మాటలు మన హృదయంలోని, మన మనస్సులో మనము వాక్యాన్ని స్థిరపరచుకొని మనము దీన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకొని మనం అప్లై చేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా దేవుని యొక్క విశ్వాసాన్ని నెరవేర్చిన వారం అవుతాము. అట్టి విశ్వాసంతో దేవుడు మన యొక్క శ్రమలలో మనకు తోడై ఉంటాడు. కాబట్టి తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. ప్రభువా, నేటి దినము లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభువా 34 నుంచి ప్రభువా 59 వచనాల్లో ప్రభువా నేటి దినము ధ్యానించుకున్న మాటలను మా హృదయంలో ప్రభువా మేము స్థిరపరుచుకుని ప్రభువా నాయన ఈ యొక్క సువార్త కాడిని మోసే క్రమంలో ప్రభువా శ్రమలలో ఉన్నటువంటి సమస్త సోదరులు ప్రభువా తండ్రి నాయన, అనేక మంది దైవజనులు ప్రభువా తండ్రి నాయన, వారు నాయన విశ్వాసముతో మీ కాడిని మోస్తున్న వారి పట్ల ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి, మీరు దీవించండి నాయన. మేము ఇతరుల పట్ల ప్రభువా నాయన ఈ యొక్క అనివార్య కారణాల వల్ల ప్రభువా నాయన మేము ఎప్పుడైనా సరే వారితో వాదిస్తున్నప్పుడు ప్రభువా నీ వాక్యాన్ని మేము గుర్తు చేసుకునే ప్రభువా తండ్రి నాయన, సమాధాన పలుటకు ప్రభువా తండ్రి మమ్మలను ప్రభువా మేల్కొల్పని నాయన. మరి అదే మాదిరిగా ప్రభువా నాయన ఈ రాకడ కొరకు ప్రభువా తండ్రి మీరు సిద్ధపడే వారముగా ఉండే వరకు మమ్మల్ని ఆశీర్వదించండి. మరి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా నాయన నిత్యము కూడా ప్రభువా నాయన మీ దాసునైన నన్ను ప్రభువా నాయన పరిశుద్ధ గ్రంథంలో లేఖనములను సంపూర్ణముగా తెలియచేయుటకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ప్రభువా నాయన మీ నామాన్ని గణపరిచే క్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న వారు ప్రభువా, ఈ వీడియోని చూస్తున్న వారు ప్రభువా తండ్రి, అదేవిధంగా ఇతరులకు షేర్ చేస్తున్న వారిని
వారిని ప్రభు అందరినీ కూడా ప్రభు నేను సువార్తలో పాలిభాగస్తులు అవుతున్న ప్రజలందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. రుణస్తులు మేము క్షమించిన ప్రకారముగాను తండ్రి మరణములు క్షమించును. శోధన నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరి మనులారా, అందరూ కూడా నిత్యము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి లేఖనములను మనము సంపూర్ణంగా ధ్యానించుకుని మన జీవితంలో మనము క్రైస్తవులుగా దేవుని ఆజ్ఞలను గైకొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ యొక్క జీవితాల్లో దేవుడు వెలుగులు నింపాలని, నేటి దినము మీరు చేయ ప్రతి క్రియలో దేవుడు మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా శుభములు.